ఇక్కడ సెర్చ్ లో అడోబీ ప్రీమియర్ ప్రో అని సెర్చ్ చేయండి. సో మీకు ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ ప్రో రెండు సాఫ్ట్వేర్స్ కనిపిస్తుంటది. జస్ట్ క్లిక్ ఆన్ అడోబీ ప్రీమియర్ ప్రో. సో లెఫ్ట్ క్లిక్ చేస్తుంటే ఓపెన్ అవుతుంది సాఫ్ట్వేర్, అండ్ రైట్ క్లిక్ చేసేసి పిన్ టు టాస్క్ బార్ అనేది అప్లై అనేది చేసుకోండి. సో పిన్ టు టాస్క్ బార్ అప్లై చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ యాడింగ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు జస్ట్ ఇక్కడ టాస్క్ బార్ పైన క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంటుంది. లేదంటే సర్చ్ లో అడోబీ ప్రీమియర్ ప్రో అని సెర్చ్ చేసేసి ఇక్కడ నుండి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ ఆ సింగిల్ క్లిక్ తో ఓపెన్ అవుతుంటుంది. సో ఇది మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ రీసెంట్ ఫైల్స్ ఏం కనిపించవు. ఇక్కడ రీసెంట్ 1 or 2 ఫైల్స్ ఉంది కదా, సో ఇవేం కనిపించవు. ఓన్లీ ప్రాజెక్టు అండ్ ఇంటర్ఫేస్ అనేది కొత్త వాళ్ళకి డిఫరెంట్ గా కనిపిస్తుంటాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తుంటది. కొన్ని టెంప్లెట్స్ అవన్నీ చూస్ చేసుకుంటాం. మెయిన్ గా మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఫోటోషాప్ లో అయినా ప్రీమియర్ ప్రో అయినా సేమ్ ఆప్షన్స్. 90% వరకు మనకు సేమ్ వర్క్ ఫైల్స్, సేమ్ ఆప్షన్స్, ఇక్కడ ఉన్న ఫైల్లో ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ ఈజీగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ లో ప్రో అయితే రెండు సాఫ్ట్వేర్లు ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీకు వీడియో ఎడిటింగ్ వచ్చేస్తే ఫోటోషాప్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి న్యూ ప్రాజెక్ట్, అండ్ ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో ఏదైనా చేంజెస్ అనేది చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్ ప్రాజెక్ట్. ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంటది. జస్ట్ ఓపెన్ క్లిక్ చేసేసి సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఇలా కనిపిస్తుంటుంది మనకి మెయిన్ గా. తొందరగా మనం బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ చేసుకున్న కట్స్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మన వర్క్ ఫైల్ ఇది ఓపెన్ ఫైల్. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్స్ మనం ఏదైతే ఇంపోర్ట్ అనేది చేసుకోవాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యానల్స్ ఉంటుంది. సో ఒక్కొక్క ప్యానల్ కి యూజర్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఫైల్ అనేది ఇంపోర్ట్ అని చేయండి. అండ్ ఫైల్లో మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా అండ్ క్లోజ్ చేసుకోవాలనుకున్నా ఈ షార్ట్ కట్స్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఎవ్రీడే న్యూ షార్ట్ కట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకోవాలనుకుంటే Ctrl+W. సో ఎప్పుడైనా మనం షార్ట్ కట్స్ పైన వర్క్ అనేది చేసినప్పుడే మనకు వర్క్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. సో మాన్యువల్ గా మనం ప్రతిదీ ఇలా ఓపెన్ చేసుకొని చేస్తుంటే చాలా అవర్స్ అనేది టైం అనేది కిల్ అనేది అవుతుంటుంది. సో అలా కాకుండా షార్ట్ కట్స్ తోటే వర్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ నుంచి మీరు ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారు, జస్ట్ Ctrl+N న్యూ ఫైల్ కి Ctrl+Alt+N క్లిక్ చేస్తుంటే మనకు న్యూ ఫైల్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో డైరెక్ట్ గా ఎగ్జిట్ చేసుకోవాలంటే టాప్ నుండి ఎగ్జిట్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ నో. అవసరం లేదనుకుంటే ఓపెన్ ప్రీమియర్ ప్రో అండ్ న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తుందో. అండ్ ఇక్కడే మనకు డిఫాల్ట్ గా కొన్ని సైజెస్ అనేది ఉంటుంది. మాన్యువల్ గా కూడా మనం సైజెస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఓపెన్ న్యూ ప్రాజెక్ట్. సో క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. సో ఇక్కడైనా న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అండ్ సో ఇక్కడ మీకు విజిబుల్ అవ్వకపోతే ఇక్కడ ప్యానల్ అనేది క్లోజ్ అని అయిపోయింది అనుకోండి. సో ఇక్కడ ఎలాంటిది విజిబుల్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్, దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Alt+N. సో న్యూ ప్రాజెక్ట్ కి షార్ట్ కట్ Ctrl+Alt+N నోట్ చేసుకోండి. Alt+Ctrl+N న్యూ ప్రాజెక్ట్. అండ్ న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కొన్ని ప్రీమియర్ ప్రో వాళ్ళు ఓపెన్ చేసిన ఫుటేజెస్ అని ఉంటుంది. సో ఇవి మనం ఇలాంటివి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఓన్ గా డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలంటే మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో లేదంటే మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ అనేది చేసుకుంటాం కాబట్టి దాన్ని మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో మెయిన్ గా మనకు సో మన ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసుకోవాలి అండ్ ప్రాజెక్ట్ నేమ్. సో మన ఫైల్ అనేది ఒకటి సేవ్ చేసుకునేటప్పుడు సో దానికి ఒక నేమ్ అనేది యాడ్ అనేది చేయాలి.
సో దానికోసం సో డే 1, డే 2 అని యాడ్ చేసుకోండి. లేదంటే హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో సో వర్క్ ఫైల్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. అండ్ పాత్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎక్కడైతే ఇక్కడ మనకు దిస్ పీసీలో నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఎక్కడైనా సేవ్ అనేది చేసుకోవాలి. సో క్లియర్గా ప్రాజెక్ట్ లొకేషన్స్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే చూస్ లొకేషన్ అండ్ మీ వర్క్ ఫైల్లో ఎక్కడైనా సేవ్ అనేది చేసుకోవాలి. అసైన్మెంట్స్ అన్ని సేవ్ చేసుకోండి. క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫోల్డర్ అండ్ ఇప్పుడు డీలో ప్రీమియర్ ప్రో అనే ఫోల్డర్కి సెలెక్ట్ అన్నది అయిపోయింది. సో నెక్స్ట్ ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ నుండైనా మీరు డైరెక్ట్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి ఉంటాయి. సో లేదంటే ఆఫ్టర్ మీరు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాతనే ఫొటోస్ అండ్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ అండ్ మీరు ప్రాజెక్ట్ని ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ లొకేషన్, ప్రాజెక్ట్ లొకేషన్, సీక్వెన్స్ నేమ్ 01 అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో చేంజ్ చేసుకోవచ్చు బట్ రిక్వైర్మెంట్ అనేది లేదు. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు సో సీక్వెన్స్ అనేది ఇది వర్క్ ఏరియా మనకు. సో ఇందులో కొన్ని లేయర్స్ అనేది మిస్ అని అవుతుంటుంది. సో సమ్ టైమ్స్ ఇక్కడ మెటా డాటా అనేది ఒకటి ఉంది అండ్ ప్రోగ్రామ్ ఫైల్ అనేది ఒక విండో ఉంది. సో దీన్ని సెలెక్షన్ చేసుకొని ఇఫ్ మీరు కంట్రోల్ డబ్ల్యూ క్లిక్ చేస్తుంటే క్లోజ్ అనేది అయిపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ విండో అనేది పర్ఫెక్ట్గా విజిబుల్ అనేది ఇంటర్ఫేస్ అనేది. సో ఇందాక మనకు సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్స్ అండ్ టైమ్ లైన్ అంటారు. సో మనం వర్క్ చేసుకునే వర్క్ ఏరియాని టైమ్ లైన్. సో మన ప్రివ్యూ వచ్చేసి సోర్స్ అండ్ ప్రాజెక్ట్ విండోలో సో ఇలా 2 ఆప్షన్స్లో మనకు విజిబుల్ అవుతుంటుంది. సో అలా కాకపోతే మనకు సో మెయిన్గా మనకు స్టార్టింగ్ ఓపెన్ చేసుకోగానే మనం చేయాల్సింది విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్. సో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాటికి మనకు షార్ట్ కట్స్ అనేది అవసరం ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేయని వానికి మనం మాన్యువల్గా వెళ్ళి వర్క్ స్పేస్లో ఎడిటింగ్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఎడిట్ అనేది ఆల్రెడీ యాడ్లోనే ఉంది బట్ మనం కొన్ని చేంజెస్ అనేది చేసాం. సో ఇందాక కంట్రోల్ టెబుల్ క్లిక్ చేసుకుంటే మెయిన్ ప్రాజెక్ట్ విండోనే క్లోజ్ అనేది అయిపోయింది. లేదంటే రైట్ క్లిక్ చేసేసినప్పుడు సో ఇక్కడ క్లోజ్ ప్యానల్ ఉంది కదా. సో ఎవ్రీ ప్యానల్ని మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి క్లోజ్ ప్యానల్ క్లిక్ చేస్తుంటే క్లోజ్ అనేది అవుతుంటుంది. సో అలా క్లోజ్ అయినప్పుడు విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్లో సో మనం ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎడిటింగ్. సో నెక్స్ట్ టైం కలర్ గ్రేడ్ చేసినప్పుడు కలర్ గ్రేడింగ్కి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసినప్పుడు ఎఫెక్ట్స్కి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఆడియో పైన వర్క్ చేసినప్పుడు కంప్లీట్గా మీరు ఫుటేజ్ని లేదంటే ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ ఎడిటింగ్కి కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే కలర్ గ్రేడింగ్ ప్యానల్. సో నార్మల్గా ఇప్పుడు మనం ఎడిటింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఎడిటింగ్ అనేది యాడ్ చేసుకోండి. సో ప్రతి దాంట్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ప్యానల్స్ అనేది సో ఎడిటింగ్లో చూద్దాం. ఫస్ట్ ఆల్ ప్యానల్స్ క్లిక్ చేస్తుంటే ఫస్ట్లో క్లిక్ ఆన్ ఆల్ ప్యానల్స్. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఆల్ ప్యానల్స్ అనేది అవసరం అనేది అయిపోయింది. సో ఇప్పుడు రీసెట్ అనేది అయిపోయింది. సో మెయిన్గా ప్రాజెక్ట్ విండో అనేది సో లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్లో ఉండాలి. అండ్ టైమ్ లైన్ మనం వర్క్ చేసుకునే ఏరియా టైమ్ లైన్ అంటుంది దీన్ని. ప్రాజెక్ట్ విండోలో మనం ఇమేజెస్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. సో ఇంపోర్ట్ మీడియా టు స్టార్ట్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం అండ్ మనం ఇంపోర్ట్ చేసిన ఏరియా అనేది టైమ్ లైన్లో వస్తుంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ కంట్రోల్ చేసుకొని అండ్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సోర్స్ విండోలో చెక్ చేసుకొని ఎక్కడి వరకు అయితే మనకు
ఆడియో అండ్ వీడియో క్లిప్ అనేది కావాలో, సో ఇక్కడ సోర్స్ విండోలో కనిపిస్తుంటుంది. ఆ సోర్స్ విండో నుండి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ చేసుకుంటే అప్పుడు మనకు ఫైనల్ ప్రోగ్రామ్ విండోలోకి యాడ్ ఆన్ అవుతుంటుంది. సో ఇది ఫర్దర్ మనకి ఇండెప్త్గా ఉంటుంది. సో ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నప్పుడు చూద్దాం కదా. సో ఇవన్నీ ప్యానల్స్ అనేది మనకు అవసరం అని ఉంటుంది. సో టైం కోడ్స్ ఉంటాయి, ఈవెంట్స్, హిస్టరీ అండ్ మార్కర్స్, మెటాడాటా, అల్యూమెట్రిక్ కలర్స్ అంటే మనకు కలర్ గ్రేడింగ్ రిలేటెడ్. సో ఎసెన్షియల్ సౌండ్స్, ఇప్పుడు మనం సౌండ్స్ పైన వర్క్ చేస్తుంటలేము కాబట్టి ఎసెన్షియల్ గ్రాఫిక్స్, ప్రీ టెంపరేటెడ్ గ్రాఫిక్స్ అనేది ఉంటుంది ఇందులోనే. అండ్ ఎఫెక్ట్స్, సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో బ్లర్ ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ని మనం ఇందులో ఉన్నవే కాకుండా సో మనం ఓన్ గా కూడా ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. సో ఇక్కడ ఇన్ఫో ఇవన్నీ అవసరం లేదు మనకు. సో మెయిన్ గా కావాల్సింది మనకు ఎడిటింగ్ పార్ట్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ విండోస్ లోకి వెళ్ళి ఆల్ ప్యానల్స్ అవసరం లేదు, ఎడిటింగ్ చూస్ చేసుకోండి. అండ్ ఎడిటింగ్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ అనేది అయిపోయింది. సో ప్రాజెక్ట్ విండో కనిపించట్లేదు అండ్ టైమ్ లైన్ సోర్స్ అనేది కనిపించట్లేదు. సో ఇందాక మనం స్టార్టింగ్ లో చేంజ్ చేసాం కదా. సో వర్క్ స్పేస్ లోకి వెళ్ళి ఇక్కడ డౌన్ లో రీసెట్ సేవ్డ్ లేఅవుట్ ఉంది కదా, సో రీసెట్ అనేది చేసుకోవాలి. సో వీటికి షార్ట్ కట్ నోట్ చేసుకోవాల్సిన లేదు, జస్ట్ విండోస్ లోకి వెళ్ళి వర్క్ స్పేస్ అండ్ రీసెట్ సేవ్డ్ లేఅవుట్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు ఎడిటింగ్ ప్లాట్ఫామ్ లోకి చేంజ్ అయిపోయింది. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సో అవే ఇక్కడ క్లియర్ గా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మనకు ప్రాజెక్ట్ విండో అండ్ ఇది టూల్ బార్. సో ఓన్లీ టూల్ బార్ మిస్ అయిపోయింది అనుకోండి, సో క్లోజ్ ప్యానల్. సో రైట్ క్లిక్ చేసేసుకుంటే టాప్ లో రైట్ క్లిక్ అనేది చేసినప్పుడు ఇక్కడ మిడిల్ లో క్లిక్ చేస్తుంటే కనిపించదు, టాప్ లో అండ్ కార్నర్ లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 3 బటన్స్ ఉంది కదా, సో 3 బటన్స్ పైన క్లిక్ చేస్తుంటే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. క్లోజ్ చేసుకోవాలనుకున్నా, డిఫరెంట్ ప్లేస్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా, సో ఈ ఆప్షన్స్ వస్తుంటాయి. సో ఇది టూల్ బార్. నెక్స్ట్ వచ్చేది టూల్ బార్స్. సో ఇందులో మనం టెక్స్ట్ అనేది అప్లై చేసుకుంటాం అండ్ నెక్స్ట్ హ్యాండ్ టూల్ తోటి మూవ్మెంట్ అనేది చేసుకుంటాం అండ్ కొన్ని షేప్స్ అనేది క్రియేట్ చేసుకుని ఆ షేప్స్ లో కలర్ గ్రేడ్ అండ్ ఆ షేప్స్ పైన మనం ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే షేప్స్ టూల్ ఉంటాయి. అండ్ పెన్ టూల్ తోటి ఒక బ్యాక్గ్రౌండ్ వరకు మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఒక సర్టన్ ఏరియా వరకు డ్రా చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసుకోవాలనుకున్నా అండ్ మాస్కింగ్ డ్రా చేసుకోవాలనుకున్నా ఈ పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ స్లిప్ టూల్. సో డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్ లోకి టైం లైన్ అనేది మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ స్లిప్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క షార్ట్ కట్ అని ఉంటుంది. సో స్టార్టింగ్ లెటరే ఉంటుంది ఆల్మోస్ట్ మనకు. టెక్స్ట్ టూల్ కి ఈ ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ ప్రో లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ కట్స్ ని ఈజీగా గుర్తుని పెట్టుకోవచ్చు. సో ఎలా అంటే సో టెక్స్ట్ టూల్ కి టెక్స్ట్ కి ఉన్న షార్ట్ కట్, సో లెటర్ లో టీ అనేది టెక్స్ట్ ఉంది కదా, టైప్ టూల్, సో టీ. అండ్ హ్యాండ్ కి హెచ్ షార్ట్ కట్. అండ్ కొన్ని షేప్స్ కి రెక్టాంగిల్, దీనికి ఎలాంటి షార్ట్ కట్ అనేది ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ క్లిక్ చేస్తుంటే వస్తుంటది. అండ్ పెన్ టూల్ కి పి, అండ్ స్లిప్ టూల్ కి వై ఉంది, అండ్ రేజర్ టూల్ కి సి షార్ట్ కట్, అండ్ ట్రిపుల్ ఎయిట్ కి బి. అండ్ ట్రాక్ సెలెక్షన్ కంప్లీట్ గా కంట్రోల్ ఏ తో సెలెక్షన్ చేసుకుంటే కంప్లీట్ గా మనం చేసుకున్న టైం లైన్ మొత్తం సెలెక్షన్ అవుతుంటుంది. సో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ లోకి ఇమేజ్ ఆర్ వీడియోని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే మూవ్ టూల్. సో దీనికి వి షార్ట్ కట్. సో కొన్ని టూల్స్ ఉంటాయి మనకు. సో ఈ టూల్స్ తోటి మనకు కంప్లీట్ గా వర్క్ అనేది ఉంటుంది. సో వీటిని కూడా మనం షార్ట్ కట్స్ యూజ్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ సి క్లిక్ చేస్తుంటే మనకు ఇమేజ్ అనేది కట్ అవుతుంటుంది. అండ్ ఇది సోర్స్ విండో. మనం ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే మనకి సెలెక్టెడ్ పార్ట్ వరకు కావాలో ఆ సెలెక్టెడ్ పార్ట్ వరకు మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే డైరెక్ట్ గా టైం లైన్ లో కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనం వర్క్ చేసే అవుట్పుట్ వచ్చేసి ప్రోగ్రామ్ విండోలో కనిపిస్తుంటుంది. అండ్ మన ఆడియో లెవెల్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ -12 వరకు ఉంటే మనకు పర్ఫెక్ట్ ఆడియో అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇక్కడ విండోస్ లో వర్క్ స్పేస్ లో అండ్ ఎడిటింగ్ లో రీసెట్ అనేది క్లిక్ చేసుకున్నాం. సో ఈ వర్క్ స్పేస్ పైన మనం వర్క్ చేయాలి. అండ్ మళ్ళీ ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఓన్లీ టూల్ బార్ అనేది మిస్ అయింది అనుకోండి, క్లోజ్ ప్యానల్. సో ఇప్పుడు టూల్ బార్ అనేది మిస్ అయిపోయింది, టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోలేకపోతున్నాం అంటే సో విండోస్ లోకి వెళ్ళి సో ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్. సో ఓపెన్ టూల్స్, సో లాస్ట్ లో ఉంది కదా, క్లిక్ ఆన్ టూల్స్. సో ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. సో బట్
సైజ్ అనేది డిఫరెంట్ సైజ్ లో ఓపెన్ అయిపోయింది. సో మనకి ఇంత టూల్ బార్ కి ఇంత స్పేస్ అనేది అవసరం లేదు. అలాంటప్పుడు మిడిల్ ఒక లైన్ కి ఒక ప్యానల్ కి మిడిల్ లో స్పేస్ అనేది ఉందా, స్పేస్ లో మిడిల్ లో క్లిక్ చేస్తుంటే మనకు ఇలాంటి ఒక సింబల్ అనేది వస్తుంటుంది లెఫ్ట్ హ్యాండ్ రైట్ యారోకి. సో ఇలా మనం మూమెంట్ అనేది చేసుకోవచ్చు, ప్రతిదాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో ఇందులో ఏ టైం లైన్ మిస్ అయినా అండ్ ప్రోగ్రామ్ మిస్ అయినా మనకు కంప్లీట్ గా వర్క్ ఫైల్ అనేది చేంజ్ అవుతుంటుంది మనకి. సో అప్పుడు మనం వర్క్ అనేది చేయలేదు. మెయిన్ గా మనకు టైం లైన్ ఇంపార్టెంట్. సో టైం లైన్ లేకపోతే మనకు ఎక్కడ వర్క్ చేయాలో అర్థం కాదు. సో అలాంటప్పుడు వర్క్ స్పేస్ లోకి వెళ్ళి ఎడిటింగ్ చూస్ చేసుకొని రీసెట్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ టైం లైన్ వరకు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న జస్ట్ సో వీటికి నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ వన్ క్లిక్ లో ఉంది కాబట్టి వీటికి షార్ట్ కట్స్ అవసరం లేదు. సో మీరు కంప్లీట్ గా ప్రో అయిన తర్వాత సో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఓన్లీ 1 or 2 రిక్వైర్మెంట్ ఉంటుంది రెగ్యులర్ గా. సో క్లిక్ ఆన్ టైం లైన్. షార్ట్ కట్స్ గుర్తు చేసుకునే వాళ్ళు జస్ట్ 1 or 2 క్లిక్స్ లోనే విండోస్ ఓపెన్ అండ్ టైం లైన్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో ఇది టైం లైన్ వర్క్ ఏరియా ప్రోగ్రామ్ ఫైల్స్. సో మెయిన్ గా ఇవన్నీ ప్యానల్స్ అనేది ఉండాలి. ప్రాజెక్ట్ ఫైల్స్ ఉండాలి అండ్ సోర్స్ ఉండాలి, టాప్ లో ప్రోగ్రామ్ అండ్ టైం లైన్ అండ్ వేవ్స్. సో ఇప్పుడు మనకు వీడియో అనేది ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం ఈ ఫైల్లోకి. సో వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రతి ఆప్షన్ అనేది విజిబుల్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న ఫైల్ ఎలాంటి సైజ్ ఉందో చెక్ చేసుకోవాలనుకుంటే మనకు ఇక్కడ సీక్వెన్స్ ఉంది కదా. సో మనం ఒకసారి ఫైల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సీక్వెన్స్ అనేది అవుతుంటుంది. సో 2 టైప్స్ లో మనం వీడియోస్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఫైల్ అండ్ క్లిక్ ఆన్ కంట్రోల్ ఐతో క్లిక్ చేసేసి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా వీడియోని ఎడిట్ కోసం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలంటే కంట్రోల్ ఐ షార్ట్ కట్ దీనికి ఇంపోర్ట్ కి నోట్ చేసుకోండి. సో ఇవి నేను టెక్స్ట్ ఫైల్ లో కూడా పంపిస్తాను. సో దీనికి సపరేట్ గా పీడిఎఫ్ కూడా ఉంది. సో రెగ్యులర్ గా నేను షార్ట్ కట్స్ అని చెప్పినప్పుడు నోట్ చేసుకోండి. కంట్రోల్ ఐ ఫర్ ఇంపోర్ట్ ఫైల్స్ అండ్ వీడియోస్ ఎనీథింగ్. సో డబల్ క్లిక్ చేసినా మనకు ఇంపోర్ట్ అనేది అవుతుంటుంది. సో లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ లో ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో డబుల్ క్లిక్ అని చేస్తుంటే మనకు ఈజీగా ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. థర్డ్ వేలో సో ఫస్ట్ 1 ఆప్షన్స్ లో ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ఫైల్ ని చూస్ చేసుకొని ఇంపోర్ట్ అనేది చేస్తుంటారు. సో నెక్స్ట్ లో వచ్చేసి డబుల్ క్లిక్ ప్రాజెక్ట్ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఫైల్ ఉంటుంది. అక్కడ నుండి ఇఫ్ డౌన్లోడ్స్ లో ఉంటే డౌన్లోడ్స్ లో నుండి ఇంపోర్ట్. సో జస్ట్ చూస్ ఆర్ డబుల్ క్లిక్ ఆర్ ఓపెన్. వీడియో అనేది క్లిప్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. సో ఆ వీడియో ఎలా ఉందో లేదో ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ ఇలా మూవ్మెంట్ చేస్తుంటే ఆ వీడియో క్లిప్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ప్లే అనేది అవుతుంటుంది. సో కర్సర్ని మూవ్మెంట్ చేసుకుని సరిపోతుంది. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకొని సో నెక్స్ట్ వీడియో క్లిప్ ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న క్లిప్ ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ క్లిక్ తోటి హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ ఇక్కడే లాంచ్ చేయకూడదు అండ్ మూవ్మెంట్ టు ప్రాజెక్ట్. సో ఇలా కూడా 3 టైప్స్ లో మనం ఒక ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఓన్లీ ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి అండ్ ప్రాజెక్ట్ నేమ్ అనేది సేవ్ చేసాం. బట్ సీక్వెన్స్ అనేది చేంజ్ అనేది చేయలేదు. సో మనం ఏ సైజ్ లో వర్క్ చేసుకోవాలి, ఎంత రెజల్యూషన్స్ లో వర్క్ చేసుకోవాలి అనేది మనం చేంజ్ అనేది చేయలేదు. సో ఫస్ట్ హెచ్డిలో ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక వర్క్ ఫైల్ ని క్రియేట్ అనేది చేసాం అండ్ వర్క్ ఫైల్ లో మళ్ళీ సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో సీక్వెన్స్ ని చూస్ అనేది చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ న్యూలోకి వెళ్తే కంట్రోల్ ఎన్ షార్ట్ కట్ సీక్వెన్స్ కి. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటుంది. సో మీకు ఈజీగా వర్క్ అవ్వాలనుకుంటే సో కంట్రోల్ ఎన్ సీక్వెన్స్ అనేది చూస్ చేసుకోండి. సో ప్రాజెక్ట్
జస్ట్ మనం వర్క్ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో సో అది చూస్ చేస్తాం ప్రాజెక్ట్ ఫైల్కి. సో నెక్స్ట్ సీక్వెన్స్ అనేది మనం వర్క్ ఏరియా. ఇక్కడ కూడా మీకు ప్లస్ సింబల్ క్లిక్ చేస్తుంటే సీక్వెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా. సీక్వెన్స్ ఫర్ న్యూ ఫైల్. Ctrl+N. సో జస్ట్ మనం ఎక్కడైతే ఫైల్ సేవ్ చేసుకోవాలో అది క్రియేట్ చేస్తాం అంతే. సో ఎలాంటి వర్క్ ఫైల్ అనేది టైమ్ లైన్ ఫైల్ అనేది క్రియేట్ అనేది చేయాలి. సో దీనికి కూడా టూ ఆప్షన్స్ ఉంటుంది. సో ఒకటి మాన్యువల్ ఆప్షన్స్ ఉంటుంది, ఫైల్ న్యూలోకి వెళ్ళి సీక్వెన్స్ అని క్లిక్ చేయడం. సో దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు ఎక్కడైనా విండోలో ఉన్నప్పుడు Ctrl+N క్లిక్ చేసినా మీకు సీక్వెన్స్ ప్రీసెట్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో డిఫాల్ట్ కానీ ఇంకా సైజెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ అనేది చేశారు. సో మనం మాన్యువల్గా కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో కొన్ని యాడ్స్కి డిఫరెంట్ సైజ్ ఉంటుంది. ఫేస్బుక్ యాడ్స్కి వచ్చేసి మనం 1080 సైజ్ అని ఉంటుంది. సో ఆ 1080 సైజ్ ఇక్కడ అవైలబుల్గా ఉండదు. అండ్ రీల్స్కి కూడా డిఫరెంట్ సైజ్ ఉంటుంది. సో ఆ రీల్స్ సైజ్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని ఫర్దర్ క్లాసెస్లో ఉంటుంది. సో ఫస్ట్ ఒక సీక్వెన్స్ వర్క్ ఏరియా అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఫైల్ న్యూలోకి వెళ్ళి Ctrl+N నేను క్లిక్ చేయొచ్చు సీక్వెన్స్. సో లేదంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ విండోలోనే డౌన్ అండ్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తుంటే న్యూ ఐటమ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో న్యూ ఐటమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకు సీక్వెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అండ్ బ్లాక్ వీడియో కావాలనుకున్నా, లేదంటే ఏదైనా కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుండి ఆప్షన్స్ అనేది చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి మనకు రెగ్యులర్గా యూస్ అవుతుంది. సో అడ్జస్ట్మెంట్ లేయర్స్ అంటే సో కంప్లీట్గా ఒక 5 to 6 or 10, 20 డిఫరెంట్ వీడియోస్ అనేది ఉంది. సో వాటి అన్నిటికీ ఒకటేసారి కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని టాప్లో యాడ్ చేసుకొని మనం కలర్ గ్రేడ్ అని చేసుకుంటాం. అండ్ బార్స్ అండ్ టోన్స్ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా ఒక ప్లేస్లో మనం బ్లాక్ వీడియో కావాలనుకుంటే సో కంప్లీట్గా ఈ బ్లాక్ వీడియోని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్స్ట్ అనేది అప్లై చేసేసి అండ్ దానిపైన ఒక టెక్స్ట్ సింబల్ లేదంటే ఒక కలర్ ప్యానల్ కావాలనుకున్నా ఈ కలర్ మ్యాట్ని ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది సీక్వెన్స్. సో క్లిక్ ఆన్ సీక్వెన్స్. సో ఇలా సీక్వెన్స్ ప్రీసెట్స్ అనేది ఓపెన్ అని అవుతుంటారు. సో ఇందులో డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ సో ఇవన్నీ మనకి యూజింగ్ అనేది అవ్వదు. డిఫరెంట్ ఫిల్మ్ అండ్ 3D రిలేటెడ్ అండ్ విఆర్ సంబంధించింది. సో మనం విఆర్ పైన ఎక్కువ వర్క్ అనేది చేయం కాబట్టి అండ్ మనం వర్క్ చేసేది హెచ్డి పైన వర్క్ అని చేస్తాం. సో ఇక్కడ డిఎన్ హెచ్డి ఉంది కదా. సో ఇక్కడ హెచ్డివి ఫార్మాట్ అనేది చూస్ చేసుకోవచ్చు మనం. అండ్ డివి ఎన్టీఎస్సి అనేది మనకు నేషనల్ టెలివిజన్కి సంబంధించిన ఫార్మాట్. సో టీవీస్లో వర్క్ చేసుకునేటప్పుడు ఈ డివి అండ్ ఎన్టీఎస్వి నేషనల్ టీవీ అండ్ పాల్ అనే వర్కింగ్ ఫైల్ పైన మనం వర్క్ అనేది చేస్తుంటాం 24. సో డివి అనేది కనిపించేది మనకు టీవీస్ ఫార్మాట్ అండ్ హెచ్డి అనేది మనకు డిజిటల్ మీడియా ఫార్మాట్స్. సో డిజిటల్ మీడియా అంటే మనకు యూట్యూబ్లో అయినా షార్ట్ ఫిలిమ్స్లో అయినా అండ్ మనం ప్లే చేసుకోవాలి మొబైల్లో ప్లే చేసుకోవాలి అనుకున్న వీడియోస్కి అయినా ప్రతిదానికి హెచ్డి ఫార్మాట్లోనే ఉండాలి మనకు హై రెజల్యూషన్ ఫార్మాట్లో. సో డిఎన్హెచ్డిలో కూడా మనకు కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్లో డిఎన్హెచ్డి అనేది చూస్ చేసుకోండి. ఇవన్నీ టీవీస్కి అండ్ విఆర్కి సంబంధించిన ఆప్షన్స్. సో మనకు మెయిన్గా యూజ్ అయ్యేవి ఉంటాయి. ఇందులో స్టార్టింగ్ మనకు 720 రెజల్యూషన్. సో మనం వీడియో అనేది ఎనీ వీడియో యూట్యూబ్లో ప్లే చేస్తున్నప్పుడు Ready to take your
ఇలా క్వాలిటీలోకి వెళ్తే మనకు సైజెస్ అనేది డిఫరెంట్ గా సైజెస్ అనేది ఉంది కదా. ఇక్కడ 720 అంటే లో రిజల్యూషన్స్ లో ఉంటుంది. సో 1080 అంటే హెచ్డి సైజ్, అండ్ 1440 సైజ్ వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి సైజ్. సో దీనికన్నా ఇంకా అడ్వాన్స్ లో ఫుల్ హెచ్డి ఉంటుంది. అండ్ 4K సైజ్ వచ్చేసి మనకు 2160. సో ఆడియన్స్ మనకి ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మనం చూస్ అనేది చేసుకోవచ్చు. సో మాక్సిమం గా అండ్ రెజల్యూషన్ అనేది క్లారిటీ ఎక్కువ అవసరం లేదు, 720 వరకు సరిపోతుంది అనుకుంటే ప్రతిదీ సేమ్ సైజ్ లో ఉంటుంది అండ్ క్లారిటీ అనేది చేంజ్ అవుతుంటుంది. సో 720 అండ్ 1080 అండ్ 1440 ఫుల్ హెచ్డి సైజ్ అండ్ 4K. సో మనం 4K వరకు వర్క్ అనేది చేసుకోవచ్చు. 8K కూడా ఆప్షన్స్ ఉంది. సో 8K ఫుటేజ్ అయితే మన దగ్గర ఉంటుందో సో అప్పుడు మనం 8K లోకి చేంజ్ అనేది అవ్వచ్చు. సో ఇప్పుడు మనకు 4K అనేది ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది. సో 4K ఫుటేజ్ చేసి మీ దగ్గర ఎవరైతే క్లయింట్స్ పంపిస్తుంటారో సో వాళ్ళు కెమెరాలో 4K అండ్ సేమ్ రెజల్యూషన్స్ లో షూట్ చేస్తేనే మనం దాన్ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది ఉంటుంది మనకి. సో ఒక ఫ్రేమ్ లో మనకు ఒక సెకండ్స్ కి 24 ఫ్రేమ్స్ అనేది ఉంటాం. ఫ్రేమ్ పర్ సెకండ్ అని ఉంది కదా. సో ఒక సెకండ్ కి మనకు 29 ఫ్రేమ్స్ అనేది ఉంది. సో మన క్లయింట్స్ ఏదైతే ఎన్ని ఫ్రేమ్స్ ఆఫ్ సెకండ్స్ లో చూస్ చేశాడో మనం అదాన్ని చూస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, కలర్ స్పేస్ అండ్ ఇక్కడ 720 అండ్ 60 చూస్ చేసినప్పుడు మళ్ళీ చేంజ్ అనేది అవుతుంటాం. ఒక్కొక్క ఫ్రేమ్ రేట్ అని ఉంటుంది. సో అది మనం బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. సో వాళ్ళు ఎంత రెజల్యూషన్స్ ఉన్న కెమెరాస్ లో షూట్ అనేది చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఈ రెజల్యూషన్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవాలి. సో మాన్యువల్ గా మనకు యూట్యూబ్ లో అండ్ టీవీస్ లో షార్ట్ ఫిలిమ్స్ లో ప్రతి దాంట్లో యూజ్ చేసేది 25 ఫ్రేమ్ రేట్ అనేది యూజ్ చేస్తుంటాం మనకు. అండ్ సినిమాస్ లో మూవీస్ లో అండ్ ఇంకా ఫాస్ట్ గా మనకు వర్క్ అవ్వాలి, సో కొన్ని ఎడిట్స్ అనేది తెలియదు అనుకున్నప్పుడు వాళ్ళు 24 ఫ్రేమ్స్ అనేది చూస్ అనేది చేస్తుంటారు. మూవీస్ లో అయితే 24 ఫ్రేమ్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎడిట్ చేసిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా కనిపించినప్పుడు మనకి. సో 64 రెజల్యూషన్ అండ్ 20 రెజల్యూషన్స్ కి మనం డిఫరెంట్ అనేది చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ 24 మెయిన్ గా యూజ్ అయ్యేది 24 అండ్ 30 60 FPS. 24 అంటే మనకు మూవ్మెంట్ అనేది ఫాస్ట్ గా మూవ్మెంట్ అని అవుతుంటుంది కెమెరా. సో ఇప్పుడు మనకు ఎలాంటి చేంజెస్ మనకు కనిపించదు. సో 30 FPS అంటే లిటిల్ బిట్ స్లోగా అండ్ క్లియర్ గా డీటెయిల్స్ అనేది కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంటుంది. అండ్ 60 FPS అంటే మనకు ఇంకా స్లోగా మూవ్మెంట్ అనేది అవుతుంటుంది. ఎవ్రీ డీటెయిల్ అనేది మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుంటుంది. ఇలా ప్రతి డీటెయిల్ అనేది 24 లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతుంది యాంగిల్ అనేది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతుంది.
అండ్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా, సో అక్కడ ఎలాంటిది వీడియో ఉందనేది మనకు, సో ఇది స్లో మోషన్ కాదు, ఫ్రేమ్స్ ఆఫ్ సెకండ్స్, మళ్ళీ స్లో మోషన్స్ లో డిఫరెంట్ గా ఉంటది. సో ఫాస్ట్ మూమెంట్ ఉంది, సో అక్కడ ఏం జరుగుతుందో మనకు ఎవరికి, సో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటుంది వీడియో అనేది. అండ్ 30 fps లో సో లిటిల్ బిట్ మీడియం మూమెంట్, సో ఎంత నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది ఎక్కువ ఉంటే సో అంత స్లోగా డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనకు ప్రతిదీ క్లియర్ గా విజిబుల్ అవుతుంటుంది ఇక్కడ. సో అది డిఫరెన్స్ ఇది. సో మనం మాన్యువల్ గా చూస్ చేసుకోవాల్సింది. సో ప్రతిదానికి యూట్యూబ్ ఛానల్స్ కి అండ్ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్స్ కి అండ్ ఫోక్ సాంగ్స్ కి మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవాల్సింది 25. సో ఇక్కడ 720 రెజల్యూషన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 1080 అండ్ 1920 కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది. ఇక 1080 ఇక్కడ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ సబ్ ఫోల్డర్స్ అని కనిపిస్తుంటాయి, మళ్ళీ డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్. సో 1080లో హెచ్క్యూ ఫార్మాట్స్ అండ్ హెచ్డి ఎస్క్యూ ఫార్మాట్స్ అని ఉంటుంది. అండ్ నార్మల్గా 50 రెజల్యూషన్స్లో హెచ్క్యూ అండ్ 50 అండ్ 59.60 రెజల్యూషన్స్ ఉంటుంది మనకు. 59.94 ఉంటుంది రెజల్యూషన్స్ అండ్ 50 రెజల్యూషన్స్ అండ్ 29.97 30 ఫ్రేమ్స్ 1080లో అగైన్. అండ్ 1080లో 25 ఫ్రేమ్స్ అండ్ 24 ఫ్రేమ్స్ కూడా ఉంటుంది. సో మూవీస్కి అయితే మనం 24 ఫ్రేమ్స్ అనేది యూజింగ్ అనేది చేస్తాం. అండ్ 23.976 ఫార్మాట్స్లో ఉంది. అండ్ 1080లో సో మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంది, సో నార్మల్ హెచ్డి ఫార్మాట్. అండ్ 50 రెజల్యూషన్స్లో కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎస్క్యూ అండ్ నార్మల్ హెచ్డి, ఫుల్ హెచ్డి అండ్ అల్ట్రా హెచ్డి అనే ఫార్మాట్స్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో రెజల్యూషన్స్లో. ఎస్క్యూ అంటే మనకు నార్మల్ హెచ్డి అండ్ ఫుల్ హెచ్డి, హెచ్డిఎక్స్ అండ్ నార్మల్ రెజల్యూషన్ హెచ్క్యూ ఫార్మాట్స్ అనేది ఉంటుంది ఇందులో. అండ్ స్టార్టింగ్లో మీరు 720 పైన వర్క్ అని చేయండి ప్రాక్టీస్ కోసం. సో ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉంటాయి మీకు డిఎన్హెచ్డిలో. సో డిఫరెంట్ మూవీ రిలేటెడ్ ఫార్మాట్స్ ఉంది కదా, సో డైరెక్ట్గా మీరు హెచ్డివి ఓపెన్ చేసుకొని సో మీకు ఎంత అయితే రెజల్యూషన్స్ కావాలి మీరు డైరెక్ట్గా అది చూస్ అనేది చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇదంతా ప్యానల్స్లో హెచ్డివి ఓపెన్ చేయండి. అండ్ మెయిన్గా మనకు వర్క్ అయ్యే ఫైల్స్ అనేది ఇక్కడ హెచ్డి ఫార్మాట్లో. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది ఇచ్చారు కదా డిఎన్ హెచ్డిలో. సో ఇక్కడ అన్ని ప్రొవైడ్ అనేది చేస్తారు. సో మీకు 720లో 30 రెజల్యూషన్స్ కావాలనుకుంటే సో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ 25 అయితే ఇక్కడ 24 ఫ్రేమ్స్ అయితే ఇక్కడ. అండ్ 1080లో మళ్ళీ 30 ఫ్రేమ్స్ అండ్ 25 ఫ్రేమ్స్ అండ్ 1080 25 ఫ్రేమ్స్. సో ఇలా డిఫరెంట్ ఫ్రేమ్ పర్ ఎఫ్పిఎస్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 720 చూస్ చేసుకోండి. సో మీకు ఫుల్ హెచ్డి అయితే ఇది. ఇక్కడ రెడ్లోకి వెళ్తే మనకు 1K ఫార్మాట్ ఉంది. అండ్ రెడ్ 3D అనే ఒక ఫార్మాట్ ఉంది కదా, అండ్ ప్రో రా అనే ఫార్మాట్. సో ఇందులో ఓన్లీ హెచ్డివి ఫార్మాట్స్ వరకే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు 4Kలో వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ 4K సైజ్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ 4K సైజ్ అండ్ సైజ్ డిఫరెంట్. సో మళ్ళీ ప్రతి దాంట్లో సేమ్ ఆప్షన్స్ 25 ఫ్రేమ్స్ అండ్ 24, 30 ఫ్రేమ్స్ అండ్ 60 ఫ్రేమ్స్. సో ఇది 4K సైజ్లో. సో ఇప్పుడు మీరు ఫైల్ అనేది 4Kలోకి వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ 4K సైజ్ అనేది రెడ్ 3RDలో ఉంటాయి మనకి సైజెస్ అనేది. సో ఇక్కడ విఆర్ అనేది మనకి యూజింగ్ అనేది అవ్వదు. సో ఇది 4K సైజ్. డైరెక్ట్గా ప్రో ఆర్, సో మనకు మెయిన్గా ఇవన్నీ ఫైల్స్లో యూజ్ అయ్యేది. ఇలా ఫోల్డర్స్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ ఉంటే. హెచ్డివి ఫార్మాట్స్ అండ్ 4Kకి అయితే ప్రో 3D. సో ఇందులో మనకు 4Kలో ఆప్షన్స్ అనేది ఉంటుంది. అండ్ 2K సైజెస్ అండ్ 1K సైజెస్ అనేది కూడా ఉంటుంది మనకు. నార్మల్ హెచ్డి అండ్ 1K, 3K సైజెస్, 4K
సో ఇలా 5K సైజ్ వరకు ఉంది. సో ఇంకా 8K అనేది మనకు అప్డేట్ అనేది అవ్వలేదు ఈ సాఫ్ట్వేర్లో. సో మనం 4K వరకు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో 8K ఫుటేజెస్ అనేది మనకి ఇంకా రావట్లేదు ఎక్కువ. సో 4Kలో మళ్ళీ ఫ్రేమ్స్ చూస్ చేసుకోవాలి. సో మన క్లయింట్స్ ఎంత ఫ్రేమ్ వర్క్లో ఇచ్చారో మనం ఆ వీడియో అవుట్పుట్ని చూస్ చేసుకొని ఫర్దర్గా ఉంటాయి మన క్లాసెస్లో. సో డైరెక్ట్గా అయితే మీరు 720 25 ఫ్రేమ్స్ అనేది చూస్ అని చేసుకోండి. సో ప్రాక్టీస్ కోసం అయితే ఫైనల్ అవుట్పుట్లో 1080 25 ఫ్రేమ్స్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. సో మనకు వేరే డిఫరెంట్ ఫ్రేమ్స్లో ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఇది 25 ఫ్రేమ్స్లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది. సో సీక్వెన్స్ నేమ్ ఏదైనా మనం వర్క్ ఫైల్ చేస్తున్న దానికి వర్క్ ఫైల్ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో క్లిక్ ఓకే. సో మీరు యూట్యూబ్ ఛానల్కి అయితే యూట్యూబ్ ఛానల్, మీరు ఏదైతే వ్లాగ్ చేస్తున్నారో వ్లాగ్ రిలేటెడ్, లేదంటే సాంగ్ చేస్తుంటే సాంగ్కి సంబంధించిన నేమ్. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ మనకు సైడ్స్ కూడా ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో మనం చూస్ చేసుకున్నది ఏ డిస్క్రిప్షన్స్లో ఉంది అండ్ ఎంత సైజ్లో ఉంది, 1280 అండ్ 720. సో ఓన్లీ 720 కాదు, మనకు 720 అనేది హైట్ కనిపిస్తుంటుంది ఇక్కడ, అండ్ విడ్త్ అనేది 1920లో ఉంటుంది, హైట్ వచ్చేసి 720లో ఉంటుంది. మనకు ఫ్రేమ్స్ 25 అండ్ స్పేక్ట్ రేషియో 1:1 అండ్ ఆడియో సెట్టింగ్స్ ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో ఫర్దర్గా యాడ్ అవుతాయి. మనం ఆడియో సెట్టింగ్స్ని అండ్ కలర్ స్పేస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇప్పుడు మనం వీడియో ఫార్మాట్లో ఒక సీక్వెన్స్ అనేది ఓపెన్ అనేది అయిపోయింది ఇక్కడ. సో ఈ సీక్వెన్స్ ఓపెన్ అయింది, టైం లైన్ అనేది ఓపెన్ అయింది. సో ఇందాక మనకు ఇక్కడ టైం లైన్ అనేది విజిబుల్ లేదు అండ్ సీక్వెన్స్ అనేది ఆప్షన్ అనేది ఆన్లో అనేది లేదు. సో ఇలా సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కీబోర్డ్లో డిలీట్ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఆ సీక్వెన్స్, లేదంటే కంట్రోల్ N, లేదంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ సీక్వెన్స్ అండ్ చూస్ HDV ఫార్మాట్స్ అండ్ 25 ఫ్రేమ్స్ అనేది చూస్ చేసుకోండి. సో మనం దేనికైతే వర్క్ చేస్తున్నామో దాని బ్లాగ్ నేమ్ ఆర్ క్లయింట్ నేమ్. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ మనం చూస్ చేసుకున్న సీక్వెన్స్ అనేది ఏ ఫార్మాట్లో చూస్ చేసుకున్నామో లేదో సీక్వెన్స్ సెట్టింగ్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, సో ఈ సీక్వెన్స్ అనేది జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అనేది అవుతుంటుంది. సో ఈ సెలెక్ట్ అయిన సీక్వెన్స్ని టాప్లోకి వెళ్ళి సీక్వెన్స్ ఆప్షన్స్ అండ్ క్లిక్ ఆన్ సీక్వెన్స్ సెట్టింగ్స్. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్ చేసుకున్న ఫైల్ 1280 720 ఉంది అండ్ ఫ్రేమ్స్ అనేది 25 ఫ్రేమ్స్ ఉంది. సో మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. 29 నుండి 24కి అండ్ 25కి 30 ఫ్రేమ్స్ వరకు ఈ రెజల్యూషన్లో చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ సైజెస్ అనేది మళ్ళీ 720లో వర్క్ చేస్తున్నాం. సో నెక్స్ట్ దీన్ని ఫుల్ హెచ్డీలోకి అండ్ ఫుల్ హెచ్డీలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా అండ్ 4Kలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా, సో తర్వాత మనం వర్క్ ఫైల్ అనేది కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో బట్ మళ్ళీ ప్రతిదీ ఇమేజ్ రేషియోస్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఫర్దర్గా యాడ్ అవుతుంటుంది. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సీక్వెన్స్ సెట్టింగ్స్లో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ వర్క్ ఫైల్లోకి ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో మనం వర్క్ చేసే టైం లైన్, సో ఇందాక కనిపించింది కదా ఇందులో, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఇంపోర్ట్స్ ఉన్నాయి అండ్ మిడిల్లో స్పేస్ అనేది ఇక్కడ కట్ చేసి యాడ్ చేశారు కదా బ్యాక్గ్రౌండ్ లో. ఉన్న ప్లేసెస్ లో మనం ఆప్షన్ లైన్ ప్లేస్ లో ఇలా రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా కట్స్ అనేది కనిపిస్తుంటాయి మెయిన్ గా. అలా మనకు ఈ టైం లైన్ లోకి ఇంపోర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే జస్ట్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని, సో 2 or 3 టైప్స్ లో మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక్కొక్క ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసేస్తే కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి కదా. సో ఇందులో డూప్లికేట్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు అండ్ రీనేమ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అని ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. సో ఇక్కడ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేస్తుంటే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫుటేజ్ ఏ సైజ్ లో ఉందో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ
2K సైజ్లో ఉంది అండ్ ఫ్రేమ్ రేట్ అనేది 25 ఫ్రేమ్స్లో డౌన్లోడ్ అని అయింది. సో దీని సైజు, సో మన క్లయింట్స్ ఎవరైనా వీడియో ఫుటేజ్ అనేది పంపించినప్పుడు ఇక్కడ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుటేజ్ ఉంది కదా, సాల్ట్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని ఓపెన్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఇది 4K సైజ్లో అండ్ 30 రెజల్యూషన్లో షూట్ అనేది చేస్తారు ఈ వీడియోని. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం ఆ ఫైల్ ఏ సైజ్లో ఉందో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వీడియో ఓపెన్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అండ్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్. సో ఇది వచ్చేసి మనకు 1920 1080 30 ఫ్రేమ్ సెకండ్స్లో ఈ వీడియో అనేది ఉంది. ఫుల్ హెచ్డీలో ఈ సైజ్ అనేది ఉంది. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఫుటేజ్ని బట్టి మనం ఈ ఫ్రేమ్ రేట్ అనేది చేంజ్ అనేది చేసుకోవాలి. సో వాళ్ళు 30 రెజల్యూషన్లో వర్క్ పంపిస్తే వీడియో అవుట్పుట్ అనేది, సో మనకు వీడియో అనేది వస్తుంటుంది కదా, సో దానిపైన రైట్ క్లిక్ చేసేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఈ ఫ్రేమ్ రేట్ అనేది మనం చూస్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు వర్క్ అనేది స్మూత్గా రన్ అనేది అవుతుంటుంది. సో డిలీట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ కూడా డిలీట్ ఆప్షన్స్ ఉంది కదా, అండ్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసిన డిలీట్ అని అవుతుంటుంది అండ్ డిలీట్ బటన్ క్లిక్ చేసిన డిలీట్ అని అవుతుంది. సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏ ఫ్రేమ్ రేట్ వరకు రావాలో సో దాన్ని మనం చూస్ అనేది చేసుకోవాలి. సో ఇది కంప్లీట్గా 25 సెకండ్స్ ఆఫ్ వీడియో అనేది ఉంది కదా, సో 25 సెకండ్స్లో మనం బీ రోల్స్ అండ్ ఏదైనా క్లిప్ అయినా మనం ఒక 5 to 10 సెకండ్స్ వరకు అప్లై అని చేసుకుంటాం. సో ఎక్కువ 30 సెకండ్స్ వరకు మళ్ళీ ఒక క్లిప్ చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ అనేది చూపించారు. సో అలాంటప్పుడు ఈ 25 సెకండ్స్లో ఓన్లీ నాకు మిడిల్ ఆఫ్ ద పార్ట్ రావాలనుకున్నప్పుడు ఇక్కడ సో కంప్లీట్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఇంపోర్ట్ అనేది చేయండి. సో ఇక్కడ ఓన్లీ ఆడియో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ వీడియో కూడా ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ మిడిల్లో సోర్స్ ఫైల్లోకి యాడ్ అయిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ ఐ అండ్ ఓ అనే కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. జస్ట్ ఇక్కడ సెలెక్షన్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ అండ్ ఇక్కడ మనకు ఎవ్రీ టైం సో ఇలా అడుగుతుంటుంది. సో సీక్వెన్స్ సెట్టింగ్స్ అండ్ మనం వర్క్ చేస్తున్న ఫైల్ అనేది చేంజ్ రేషియోస్లో ఉంది. సో ఇక్కడ మనం చూస్ చేసుకుంది 1280/720. సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసింది ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇది 1K సైజ్లో ఉంది. సో ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ అనేది అడుగుతుంటాం సో ఇంపోర్ట్ చేసుకుంటప్పుడు. సో సేమ్ వాళ్ళు చేసిన వర్క్ ఫైలే రావాలా అనుకున్నప్పుడు సో ఇప్పుడు ఇందాక వేరే క్లయింట్ వీడియో ఉంది కదా ఒకటి, ఇది ఒక ప్రాంక్ వీడియో రిలేటెడ్. సో ఇందులో ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. సో మనం చూస్ చేసుకుంది 1280/720 కదా. సో ఇక్కడ క్లయింట్ ప్రొవైడ్ చేసిన వీడియో వచ్చేసి మనకు 4K సైజ్లో ఉంది. 3840/2160 అండ్ 30 ఫ్రేమ్స్లో ఉంది. సో ఇదే సేమ్ వర్క్ ఏరియాలో మనం సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ టు లెఫ్ట్ క్లిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అంటే ఆటోమేటిక్గా సీక్వెన్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. ఫైల్లో ఉంది కదా సీక్వెన్స్ సెట్టింగ్స్ 2Kలోకి చేంజ్ అయిపోయింది. సో ఇలా ఈజీగా మనం చూస్ అని చేసుకోవచ్చు. సో సేమ్ క్లయింట్ ఏదైతే ఫార్మాట్లో మనకు ప్రొవైడ్ చేస్తారో సో అదే ఫార్మాట్లోకి చేంజ్ అనేది అయిపోయింది. 3840/2160 అండ్ ఫ్రేమ్స్ 30 సెకండ్ 30 FPS అండ్ ప్రతిదీ సేవ్ అనేది చేంజ్ అయిపోయింది యూజింగ్ క్లిప్. సో బేస్డ్ ఆన్ మనం క్లిప్తో వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కూడా ప్రాజెక్ట్ ఫైల్ అని చేంజ్ చేసుకోవచ్చు అండ్ రైట్ క్లిక్ చేసేసి న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ అని ఉంది కదా, సో క్లిక్ ఆన్. సో ఇది ఏదైతే సైజ్లో ఉందో వీడియో క్లయింట్ ప్రొవైడ్ చేసిన సేమ్ ఫార్మాట్లో మనం చూస్ అనేది చేసుకోవాలి కదా. సో మాన్యువల్గా మనం వర్క్ అనేది చేస్తున్నప్పుడు మాన్యువల్గానే చూస్ చేసుకోవచ్చు. లేదు సేమ్ 1K సైజ్లో కావాలనుకున్నప్పుడు రైట్ క్లిక్ చేసేసి న్యూ సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్. సో ఇలా కూడా
సీక్వెన్స్ ఫ్రమ్ క్లిప్ అనేది అప్లై అనేది అవుతుంది. సో మనకు క్లయింట్ ప్రొవైడ్ చేసిన 256014440కి చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇవన్నీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏదైతే క్లియర్గా వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో సో అదే ఫార్మాట్లో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ సీక్వెన్స్ అండ్ హెచ్డి 720 ప్రాక్టీస్ కోసమే ఏదైనా నేమ్ అనేది యాడ్ చేయండి. సో డేట్ రిలేటెడ్ నేమ్. సో మీరు దేనిపైన వర్క్ చేస్తుంటే క్లిక్ ఆన్ ఓకే. సో ఇందులో మనం కంప్లీట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు స్టాక్ వీడియోస్ నేను చెప్పాను కదా. సో కొన్ని స్టాక్ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసి ఇంపోర్ట్ అనేది చేయండి. సో జస్ట్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇంపోర్ట్ ఫోల్డర్ అండ్ లేదంటే ఇక్కడ చేంజ్ అవుతుంటే అగైన్ మూమెంట్. సో ఒక్కొక్క ప్యానల్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మిడిల్లో లైన్స్ అని ఉంది కదా, లైన్స్ మిడిల్లో ఎగ్జాక్ట్గా క్లిక్ చేసుకొని సో లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో మన ప్యానల్స్ ఇంతవరకు విజిబుల్ అవ్వాలని. సో మనకు సోర్స్ మానిటర్ అనేది తక్కువ స్పేస్లో అండ్ వర్క్ ఫైల్ అనేది ఎక్కువ స్పేస్లో కనిపించాలనుకుంటే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ టైం లైన్ కూడా మనకు ఎక్కువ స్పేస్లో టైం లైన్ కావాలనుకున్నప్పుడు సో టైం లైన్ కూడా విజిబుల్ అనేది అవుతుంటుంది. జస్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయండి. కొన్ని స్టాక్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని సో ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫైల్ అండ్ ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. సో మనం ఏదైతే సెట్టింగ్స్ అనేది చూస్ చేసుకున్నామో సో 720 ఫార్మాట్ అనేది చూస్ చేసుకున్నాం కదా, సేమ్ అదే సెట్టింగ్స్తో కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఫ్రేమ్ రేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్, ఇది ఎవ్రీ టైం మనం చేంజ్ చేయాలి ఇప్పుడు. సో క్లిక్ ఆన్ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అండ్ మనకు ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్కి అండ్ వీడియో సైజ్కి ఇప్పుడు డిఫరెంట్ అనేది చేంజ్ అనేది అవుతుంటాం. సో ఇక్కడ సోర్స్ మానిటర్లో డబుల్ క్లిక్ చేస్తుంటే సో వీడియో అనేది ఫుల్ సైజ్లో విజిబుల్ అవుతుంది మనకి. సో ఇక్కడ జూమ్ ఇన్లోకి వెళ్ళిపోయింది. సో దీన్ని మనం స్కేల్ ఇన్ సైజ్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో మనకు కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇవి రేపటి క్లాస్లో చూద్దాం. అండ్ కొన్ని ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇలా మూమెంట్ అనేది చేసుకోవచ్చు. ప్లే క్లిక్ చేస్తుంటే వీడియో అనేది ప్లే అనేది అవుతుంటుంది. అండ్ లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ కర్సర్ పైన మనకు టైం ఫ్రేమ్ ఉంది కదా, టైం ఫ్రేమ్స్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఆల్ ట్యాప్ క్లిక్ చేసిన మనకు స్విచ్ అనేది అవుతుంటుంది కదా వీడియోస్. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ వీడియో. సో ఎక్కడికైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అండ్ సోర్స్ మానిటర్లకి అండ్ అగైన్ టైం లైన్లోకి. సో ఎక్కడైనా మనం డైరెక్ట్గా ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి మూవ్మెంట్ చేసే కన్నా డైరెక్ట్గా లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని సో లిటిల్ బిట్ మూవ్మెంట్ అనేది చేయాలి. జస్ట్ ఆల్ట్ క్లిక్ చేసుకొని సో ఎక్కడైతే మన ప్రీమియర్ ప్రో ఉందో ఆల్ట్ హోల్డ్ చేసుకొని ట్యాప్ క్లిక్ చేస్తుంటే స్విచ్ అవుతుంటుంది కదా. సో డైరెక్ట్గా ఇక్కడ వరకు ఓపెన్ చేసుకొని ఇక్కడ కార్నర్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే టాప్లో యాడ్ చేసుకోవాలనుకున్నా టాప్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వేరే డిఫరెంట్ స్పేస్లో యాడ్ చేసుకోవాలనుకున్నా డిఫరెంట్ స్పేస్లో కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లోకి మూవ్మెంట్ చేసుకోండి. ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని సో 25 ఫ్రేమ్స్ ఆ 25 ఫ్రేమ్స్లో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని కొన్ని వీడియోస్ ఇంపోర్ట్ చేయండి అండ్ ఈ టూల్స్ అనేది అబ్జర్వ్ అనేది చేయండి. సో రేపటి క్లాస్లో మనం ఇక్కడ కట్స్ ఎక్కడ చేసుకోవాలి, ఓన్లీ ఇక్కడ 10 సెకండ్స్ క్లిప్ ఉంది కదా. సో 10 సెకండ్స్ క్లిప్లో మనం ఓన్లీ సర్టెన్ పార్ట్ వరకు కూడా మనం చూస్ అనేది చేసుకొని ఇక్కడే కట్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఐ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఫర్దర్ రేపటి క్లాస్లో చూద్దాం. ఐ క్లిక్ చేసేసుకొని ఇన్ అండ్ అవుట్ ఓన్లీ ఈ ఏరియా వరకే మనం ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే సింబల్ ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇప్పుడు ఓన్లీ 10 సెకండ్స్ వరకే మనకు క్లిప్ అనేది అప్లై అయిపోయింది. ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని ఫిట్ ఆన్ స్క్రీన్లో యాడ్ అవ్వాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి క్లిక్ ఆన్ స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. ఆటోమేటిక్గా వీడియో
ఫ్రేమ్లో మనకు సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మనం చూస్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని ఇంపోర్ట్ చేయడానికి ప్రాక్టీస్ అనేది చేయండి. రేపటి క్లాస్లో ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ మిడిల్లో ఉన్న క్లిప్స్ని రేజర్ టూల్తో ఎలా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు మనకు క్లిప్స్ అనేది లేనప్పుడు సో ఇలా కట్ చేసుకోవాలని చూద్దాం. సో ఇక్కడ మిడిల్లో ఏరియా మనకు అవసరం లేదనుకున్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికి ఎలాంటి సేవ్ ఆప్షన్స్ లేదు. మనకి సేవ్ అనేది లాస్ట్లో ఉంటుంది. రెండరింగ్ అనేది ఎక్స్పోర్ట్ ఫైల్ అనేది లాస్ట్లో ఆప్షన్స్ అన్న ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఇంపోర్ట్ అనేది చేయండి. సో సేవ్ చేయకపోయినా పర్లేదు మనకు. సో ఇలాంటి అసైన్మెంట్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ అనేది చేసుకోండి ఇంపోర్ట్ చేసేసి. ఓకేనా? రేపటి క్లాస్లో మనం ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ఒక 20 minutes ఫుటేజ్లో మనకు కావాల్సింది ఓన్లీ 2 or 3 minutes ఉన్నప్పుడు సో ప్రతిదాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకుని ఆ వీడియో మొత్తం ప్లే చేస్తే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంటుంది. సో ఇక్కడ సోర్స్ మానిటర్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఇలా మూవ్మెంట్ చేసుకుంటూ సో ఎక్కడైతే ఆ ఫ్రేమ్ ఉందో ఐ క్లిక్ చేసుకొని ఓ క్లిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు మనం. నెంబర్ ఆఫ్ టేక్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో వాటిల్లో మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ సోర్స్ మానిటర్ మనకు యూజ్ అవుతుంది. అండ్ విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ ఎడిట్లో ఉండాలి. సో ఎడిట్లో ఉన్న కొన్ని చేంజెస్ అనేవి ఉండవు. సో అప్పుడు రీసెట్ అనేది చేసుకోండి. ఓకేనా? రేపటి క్లాస్లో ఎలా కట్ చేసుకో